Hi everyone, welcome to hello everyone, welcome back to Lucky Tech ఛానల్. సో లాస్ట్ సెషన్లో మనం ఈ సర్వీస్ నో ఫుల్ కోర్స్లో క్లయింట్ స్క్రిప్ట్స్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేస్తున్నామండి. ఆ క్లయింట్ స్క్రిప్ట్లో 4 టైప్స్ ఉన్నాయని చెప్పాం. లైక్ ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఓకే, సో ఆన్ ఎడిటర్ అని. సో ఈ టాపిక్స్ మీద మనం డిస్కషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో లాస్ట్ సెషన్ అయితే నేను ఆన్ లోడ్ టాపిక్ మీద అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం విత్ ఎగ్జాంపుల్తో చూసాము. ఈరోజు సెషన్ ఏంటంటే మనం రిమైనింగ్ క్లయింట్ స్క్రిప్ట్ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ది ఆన్ చేంజ్. సో ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎలాంటి సందర్భంలో ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము రియల్ టైంలో అనేది చెప్తాను. అండ్ అదేవిధంగా ఆన్ సబ్మిట్ ఎలాగ యూజ్ చేస్తాము అనేది కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆన్లో అంటే తెలుసు కదా, అది ఎప్పుడు యూజ్ చేస్తామో ఆ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఎప్పుడైతే మనం ఫామ్ ఓపెన్ చేయగానే, ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేయగానే అది ట్రిగర్ అవుతుంది. ఆన్ లోడ్ అనేది ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి మనకి ఆ పేజ్ మీద ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందో అక్కడ మనకి ఏదైనా ఒక మెసేజ్ని డిస్ప్లే చేయడానికి మనకి హెల్ప్ అవుతుందండి. ఓకే, ఒకసారి ఎవరైనా చూడలేదు అనుకుంటే ఆ లెసన్ 10 డే 10 మనం ఒకసారి మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడండి, చెక్ చేయండి ఆన్ లోడ్ మీద. ఓకే, మరి ఆన్ చేంజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం ఈరోజు సెషన్లో అయితే డిస్కస్ చేద్దాం. సో దానికి మనం ఒక టేబుల్ అయితే నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. లాస్ట్ సెషన్లోనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్స్ని ఎలా చెక్ చేసుకుంటాము అంటే ఆల్లోకి వెళ్ళి ఫిల్టర్ కాన్సెప్ట్లో టేబుల్స్ అని టైప్ చేయండి. టేబుల్స్, సో సిస్టమ్ డెఫినేషన్ ఉన్న టేబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ ఒకసారి మీరు టైప్ చేయండి డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ కంప్లైంట్ అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఆల్రెడీ. ఆ డెబిట్ కార్డ్ కంప్లైంట్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇవన్నీ కాలమ్స్, ఏవైతే ఫీల్డ్స్ ఇవి. ఓకే, మరి ఇవన్నీ చూడాలంటే ఏమేమి ఉన్నాయి అని చూడాలంటే షో లిస్ట్లోకి వెళ్ళండి. షో లిస్ట్. ఓకే, సో ఇవ్వండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి. అండ్ కాలమ్స్ చూడండి, కంప్లైంట్ నెంబర్, కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్, డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ టైపు, కార్డ్ టైపు, యాన్యువల్ ఇన్కమ్, స్టేటస్, అప్రూవల్ డేటు. అయితే ఇలాగ ఒక టేబుల్ ఉంది కదా, అది ఇన్స్టెంట్ కావచ్చు, ఆ టేబుల్ కస్టమ్ టేబుల్ కావచ్చు అండి. మీరు ఇన్స్టెంట్ టేబుల్ మీద అయినా సరే ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ అనేవి అప్లై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి కూడా మనం కస్టమ్ టేబుల్ క్రియేట్ చేసుకోవడం, ఆ టేబుల్ మీద మనం ఈ సర్వీస్ నో కాన్సెప్ట్స్ అన్నీ కూడా అప్లై చేస్తున్నాం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రజెంటేషన్ చేస్తుంటారు. ఇది కొంచెం ఈజీగా ఉంటుందని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ని ఇప్పుడు ఎలాగ మనం అప్లై చేస్తామంటే ఈ టేబుల్ మీద, ఈ కస్టమ్ టేబుల్ మీద. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఫీల్డ్స్ ఇవి ఉన్నాయి కదా, సపోజ్ ఇప్పుడు నేను లైక్ ఇక్కడ కార్డ్ టైప్ ఉంది, డెబిట్ కార్డ్ టైప్లో గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఉన్నాయి. ఓకే, నేను ఎప్పుడైతే ప్రజెంట్ గోల్డ్ డెబిట్ కార్డులో ఉన్నారనుకోండి, నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్ని ప్లాటినంలోకి చేంజ్ చేస్తాను అనుకోండి, గోల్డ్ నుంచి ఈ ఫీల్డ్ టైపు గోల్డ్ నుండి ప్లాటినం డెబిట్ కార్డ్కి నేను చేంజ్ అవ్వగానే నాకు ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి ఆ ఫామ్ మీద. ఏమని డిస్ప్లే కావాలి? మీరు ప్లాటినంలోకి చేంజ్ అయితే కార్డ్ టైపు మీరు మేనేజర్ అప్రూవల్ తీసుకోవాలి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ అని రావాలి. ఓకే, మనం ఈ ఆన్ చేంజ్ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనము ఈ ఫీల్డ్స్ని, ఇది నాట్ ఓన్లీ ఇదే కాదండి, ఏదైనా సరే మనం ఒక ఫీల్డ్ని చేంజ్ చేస్తున్నామంటే మనకు ఒక మెసేజ్ డిస్ప్లే కావాలంటే మనం ఈ ఆన్ చేంజ్ అనేది యూజ్ చేస్తాం. ఫీల్డ్ చేంజ్ చేసే టైంలోనే ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో అది ఒక టాస్క్, అది ఒక రిక్వైర్మెంట్. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఎగ్జిస్టింగ్ ఉన్న డెబిట్ కార్డ్ టైప్ ఏంటి, గోల్డ్, ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ, ఇది ఓల్డ్ది. నాకు న్యూగా ఏం కావాలనుకున్నాను, నేను ప్లాటినంలోకి చేంజ్ చేయాలనుకున్నాను, ఫీల్డ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేసిన వెంటనే నాకు ఏం డిస్ప్లే కావాలి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ అని నాకు డిస్ప్లే కావాలి. అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అవ్వాలి. ఎప్పుడైతే మనము ప్లాటినం సెలెక్ట్ చేసుకుంటామో, ప్లాటినం అనే డెబిట్ కార్డులోకి చేంజ్ అవుతామో, యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ అవ్వాలి. మ్యాండేటరీ ఫీల్డ్ అంటే కన్ఫామ్గా బ్లాంక్ని, ఐ మీన్ ఏదైతే ఉంటుందో అది ఫిలప్ చేయాలి, అంటే స్టార్ సింబల్ రావాలి ఆ ఫీల్డ్ దగ్గర, యాన్యువల్ ఇన్కమ్ దగ్గర. వితౌట్ ఎంటరింగ్ దిస్ వాల్యూ యూ మే నాట్ సబ్మిట్ ద ఫామ్ అనమాట. ఓకే, మరి ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫామ్ ఓపెన్ చేసినప్పుడు జరగదండి ఈ ఆన్ చేంజ్ అనేది. ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ట్రిగర్ అయ్యేది ఏదంటే ఆన్ లోడ్.
ఏది క్లయింట్ స్క్రిప్ట్లో ఆన్ లోడ్. మీకు ఎప్పుడు మరి ఇది సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా చేస్తున్నామా? ఎప్పుడు జరుగుతుంది ఈ యాక్షను? సబ్మిట్ చేసినప్పుడు కాదు, ఫామ్ ఓపెన్ చేసినప్పుడు కాదు. ఎప్పుడైతే మనము ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఫీల్డ్ని చేంజ్ చేస్తున్నప్పుడు, ఎనీ ఫీల్డ్ని చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఈ ఆన్ చేంజ్ అనేది ఆటోమేటిక్గా సర్వీస్ నౌ అనేది కాల్ చేస్తుందని. ఓకే, అవి మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ లోన్ అనుకోండి, దాన్ని నేను ప్లాటినంలోకి చేంజ్ చేస్తే వెంటనే నాకు మేనేజర్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్ అని ఒకటి మెసేజ్ డిస్ప్లే కావాలి. అండ్ ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎప్పుడైతే మనం ప్లాటినంకి చేంజ్ అవుతామో అది మ్యాండేటరీ అవ్వాలి, అంటే స్టార్ సింబల్ రావాలి. ఓకే, అండ్ ఇంకా మనం చాలా చేయొచ్చు ఒకేసారి. ఒకే ఆన్ చేంజ్ స్క్రిప్ట్లో మనం ఎన్ని టైప్ ఆఫ్ స్క్రిప్ట్లని రాయొచ్చండి. దీన్ని ఏదన్నా హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఏమైనా మన రిక్వైర్మెంట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 రిక్వైర్మెంట్స్ని మన ఈ కాన్సెప్ట్ మీద చేస్తున్నాను. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. అంటే అప్రూవల్ డేట్గా మ్యాండేటరీ చేయటమో, లేకపోతే హైడ్ చేయటమో, అంటే కనిపించకుండా చేయటమో ఇలా చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి మనం ఏం చేయాలి? ఇప్పుడు క్లయింట్ స్క్రిప్ట్లోకి వెళ్ళాలి. క్లయింట్ స్క్రిప్ట్లోకి వెళ్ళాలంటే ఆల్లో క్లిక్ చేయండి. ఇక్కడ క్లయింట్ స్క్రిప్ట్ అని టైప్ చేయండి. క్లయింట్ స్క్రిప్ట్. ఈ సిస్టమ్ డెఫినేషన్లో క్లయింట్ స్క్రిప్ట్స్ ఉందో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం న్యూస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి న్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నేమ్ ఒకటి ఇవ్వండి. డెబిట్ కార్డ్, లేకపోతే లాస్ట్ డెబిట్ కార్డ్. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి? డెబిట్ కార్డ్ కంప్లైంట్ కదా, అది టైప్ చేయండి. డెబిట్ కార్డ్ కంప్లైంట్. ఓకే, సో టైప్ ఏంటిది? ఇప్పుడు మనం చేంజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ స్క్రిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ క్లయింట్ స్క్రిప్ట్స్లో. మీరు ఆన్ లోడ్ అని ఇస్తే ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఒక రకమైన స్క్రిప్ట్. ఆన్ చేంజ్ అంటే ఒక రకమైంది. ఆన్ సబ్మిట్ అంటే ఒక రకమైంది. ఆన్ సెల్ ఎడిట్ అంటే ఒక రకమైన స్క్రిప్ట్. ఇప్పుడు మనం ఆన్ చేంజ్ కదా, రిక్వెస్ట్ టైప్ ఏంటి? ఆన్ చేంజ్. ఓకే, చూడండి, నేను ఆన్ చేంజ్ అని ఇవ్వగానే ఒక స్క్రిప్ట్ డిఫాల్ట్గా కొంత అది మనకి డిఫాల్ట్గా అయితే ఇచ్చిందండి. ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ నేమ్, ఇప్పుడు మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాము? ఏ ఫీల్డ్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాము? లైక్ కార్డ్ టైప్ కదా. సో ఫీల్డ్ నేమ్ ఏంటిది? కార్డ్ టైప్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, కార్డ్ టైప్. అది సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫీల్డ్ని మనం కంట్రోల్ చేయబోతాం, చేంజ్ అయిపోతాం అనేది కార్డ్ టైప్. అంటే గోల్డ్లో నుంచి మనము ప్లాటినంకి చేంజ్ చేయగానే మనకు ఒక వార్నింగ్ మెసేజ్ ఆర్ ఎర్రర్ మెసేజ్ ఆర్ వార్నింగ్ మెసేజ్, ఒక మెసేజ్ అయితే డిస్ప్లే కావాలండి. ఏమని? మేనేజర్ అప్రూవ్ కావాలి, ప్లాటినం చేంజ్ అయ్యే పని అయితే అని రావాలి. ఓకే, సో గ్లోబల్ ఇది యాక్టివ్లో ఉంచండి చెక్ బాక్స్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఏంటి స్క్రిప్ట్ అంటే, ఈ ఆన్ చేంజ్ ఏంటిది? ఆన్ చేంజ్ అనేది క్లయింట్ స్క్రిప్ట్లో ఈ ఆన్ చేంజ్ అంటే ఏంటిది? క్లయింట్ స్క్రిప్ట్ అనమాట. ఫంక్షన్ నేమ్ అనమాట ఇది. ఓకే, ఈ కంట్రోల్ వీటిని ఏమంటారంటే, ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని పారామీటర్స్ అంటారు. మనం అంత టెక్నికల్గా తెలుసుకోకపోయినా ఇక్కడ ఒక ఫోర్ వర్డ్స్ ఉన్నాయి. ఫోర్ ఓకే, ఏమేమి ఉన్నాయి? కంట్రోల్ అని, వీటిని అయితే జనరల్గా పారామీటర్స్ అంటారు. ఓకే, జావా స్క్రిప్ట్లో. ఓకే, ఇది కంట్రోల్ ఒకటి, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, ఈజ్ లోడింగ్, ఈజ్ టెంప్లెట్, ఇలాగ ఒక 5 ఉన్నాయి. సో కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం ఈ రిక్వెస్ట్ టైప్ ఆన్ చేంజ్ అంటామో అది వెంటనే ట్రిగర్ అవుతుంది. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ ఫీల్డ్ని చేంజ్ చేయబోతున్నారు అనేది ట్రిగర్ చేస్తుంది అనమాట కంట్రోల్ అనేది. సో ఇది మనం అడ్వాన్స్ కాన్సెప్ట్లో ఇంకా మోర్ డిస్కస్ చేద్దాం. మనం మెయిన్గా అయితే ఇక్కడ మీరు 3 థింగ్స్ నేర్చుకోవాలండి. ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ, ఈజ్ లోడింగ్. ఓకే, ఈ 3 థింగ్స్ ఇప్పుడు మీరు ఈ క్లయింట్ స్క్రిప్ట్స్లో నేర్చుకోవాలి మెయిన్గా. ఓల్డ్ వాల్యూ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూ. అంటే ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ టైప్లో ఏమని చెప్పాము? గోల్డ్ అనేది ఓల్డ్ వాల్యూ. ఇప్పుడు మనం దేనిలోకి చేంజ్ చేస్తున్నామో, ఏదైతే ఇస్తున్నామో న్యూ వాల్యూ ఏమి ఇవ్వబోతున్నాము? ప్లాటినంలోకి చేంజ్ అవుతున్నాం. అది ప్లాటినం అనేది న్యూ వాల్యూ. ఈజ్ లోడింగ్ అంటే ఏంటంటే,
ఫామ్ అనేది ఎప్పుడైతే ఈ ఆన్ చేంజ్ అనేది ఫంక్షన్ని సర్వీస్ నౌ ఆటోమేటిక్ కాల్ చేస్తుందో ఆ ఫామ్ అనేది లోడ్ అయిందా లేదా, ఎస్ ఆర్ నో. ఫామ్ అనేది లోడ్ అవుతుందా అంటే, ఫామ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఒక రికార్డ్ని ఓపెన్ చేస్తారో ఆ రికార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ ఫామ్లో, లైక్ నేము, డెబిట్ కార్డ్ టైపు, అతని ఇష్యూ టైపు, అప్రూవల్ డేట్, అవన్నీ ఉంటాయి కదా ఆ ఫామ్ డీటెయిల్స్ అన్నీ, అవన్నీ ఆ ఫామ్ లోడ్ అవుతుందా లేదా, ఎస్ ఆర్ నో అనేది ఈ పారామీటర్ అనమాట. ఇది ఈజ్ టెంప్లెట్ అనేది కూడా ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక ఫామ్లో ఒక ఫీల్డ్ని చేంజ్ చేస్తున్నామో అది టెంప్లెట్ మీద కూడా అప్లై అవుతుందా లేదనేది ఇది చెక్ చేస్తుంది అనమాట. ఈ ఈజ్ టెంప్లెట్ అనేది ఇది కూడా మనకి అడ్వాన్స్ కాన్సెప్ట్లో వస్తుందండి. 5 థింగ్స్ ఎప్పుడైతే ఆన్ చేంజ్ అనేది కాల్ చేస్తుందో సర్వీస్ నవ్వు, సో ఫస్ట్ ఓల్డ్ వాల్యూని, న్యూ వాల్యూ ఏంటి, అండ్ ఈజ్ లోడింగ్, ఫామ్ అనేది లోడ్ అవుతుందా లేదా. ఓకే, ఫామ్ లోడ్ అయ్యే టైంలో ఏం చేయాలి, స్క్రిప్ట్ రన్ అవ్వాలా లేకపోతే ఫామ్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ రన్ అవ్వాలా అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్లో ఈ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక కండిషన్ అయితే ఇచ్చాడు. సో ఈ ఆపరేటర్ పేరు ఏంటంటే ఆర్ ఆపరేటర్ అండి. ఓకే, జావా స్క్రిప్ట్లో ఈ ఆపరేటర్ పేరు ఏమంటారంటే ఆర్ ఆపరేటర్ అంటారు. అంటే ఇది కానీ, ఈజ్ లోడింగ్ కానీ, న్యూ వాల్యూ కానీ ఒక్కటైనా ట్రూ అయినా ఈ ఎంటైర్ కండిషను ట్రూ అవుతుంది. సో ఈ ఎంటైర్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, ఈజ్ లోడింగ్ అంటే ఫామ్ ఇన్ కేస్ లోడ్ అవుతుంటే, ఏదైతే ఫామ్ మనం ఇచ్చున్నామో ఆ ఫామ్ లోడ్ అవుతున్నా అది ట్రూ అయితే ఇది స్టాప్ అవ్వాలి. ఈ ఎగ్జిక్యూషన్ అనేది, ఫామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి. ఆర్ న్యూ వాల్యూ ఎంటీగా ఉన్నా కూడా స్టాప్ అవ్వాలి. ఈ రెండు ఏదో ఒకటి ట్రూ అయినా కూడా ఇది రిటర్న్ అనేది ఏంటంటే స్టాప్ అని, ఇంకా నెక్స్ట్ ఏదైతే ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ చెయ్యొద్దు అని దాని మీనింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ట్రూ అయినా ఈ ఫాలోయింగ్ కోడ్, ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో, స్క్రిప్ట్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ కాకూడదు, స్టాప్ అయిపోవాలి. ఇది ట్రూ అయినా ఇది స్టాప్ అయిపోవాలి. సో సో ఇన్ కేస్ ఫామ్ లోడ్ అవుతున్నా ఆర్ న్యూ వాల్యూ అనేది ఎంటీగా ఇచ్చినా కూడా మనకి ఈ స్క్రిప్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అనేది స్టాప్ అయిపోవాలి, ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వాలి. ఏ ఒక్కటి కూడా ఫాల్స్ అయినా కూడా ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తాం ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇదైతే మీకు అండర్స్టాండ్ అయింది కదా ఈ స్క్రిప్ట్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు మనం గోల్డ్లో నుంచి ప్లాటినం డెబిట్ కార్డ్ టైప్కి చేంజ్ అవుతాము. చేంజ్ అయిన వెంటనే మనకి చేంజ్ అయితే ఏం కావాలి, ఫీల్డ్ టైప్ చేంజ్ అవ్వగానే మనకు ఒక మెసేజ్ అయితే డిస్ప్లే కావాలి. ఏమని డిస్ప్లే కావాలి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ డిస్ప్లే కావాలి. దానికి ఎలా కోడ్ రాస్తామంటే, ఇఫ్ న్యూ వాల్యూ డబుల్ ఈక్వల్ టు ఏంటది, ప్లాటినం, ఏమని మనకి మెసేజ్ డిస్ప్లే కావాలి, g_form డాట్ యాడ్, మెసేజ్ డిస్ప్లే కావడానికి యాడ్ ఇన్ఫో కదా, యాడ్ ఇన్ఫో మెసేజ్ ఏమని డిస్ప్లే కావాలి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ డిస్ప్లే కావాలి. ఓకే, ఇది ఒక రిక్వైర్మెంట్. ఇన్ కేసు ఆల్రెడీ ఉన్న వాల్యూ కాకుండా ఫీల్డ్ టైప్ చేంజ్ చేస్తే, న్యూ వాల్యూ ఇచ్చి అది ప్లాటినంలోకి చేంజ్ అయితే, ఓకే, అప్పుడు మనకి మెసేజ్ డిస్ప్లే కావాలి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ డిస్ప్లే కావాలి. ఓకే, ఇంకొక రిక్వైర్మెంట్ మళ్ళీ ఏంటి, ఏమని అనుకున్నాము, యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి, ఆ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ అవ్వాలి. దానికి ఎలా రాస్తామంటే జీ ఫామ్ డాట్ మ్యాండేటరీ, సెట్ మ్యాండేటరీ అని ఉంటుంది చూడండి, సెట్ మ్యాండేటరీ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ నేమ్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ u_annual ఇన్కమ్ బూలియన్ వాల్యూ ట్రూ మీనింగ్ ఏంటంటే కన్ఫామ్గా అది స్టార్ సింబల్ ఉండాలని, కన్ఫామ్గా ఫిల్ చేయాలని. ఫాల్స్ అంటే అవసరం లేదని. ఓకే, సో ఇన్ కేస్ మీరు మరి ఎల్స్ పార్ట్ ఎందుకంటే, ఇన్ కేస్ మీరు ప్లాటినం నుంచి మళ్ళీ గోల్డ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి,
అలా ఫీల్డ్ టైప్ చేంజ్ చేశారనుకోండి, అప్పుడు యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ అంత అవసరం లేదు. మరి అలాంటి అవసరం లేనప్పుడు మళ్ళీ సేమ్ ఏమని g_form డాట్ సెట్ మ్యాండేటరీ ఫాల్స్ అనేవాడిని. సెట్ మ్యాండేటరీ u_, యాన్యువల్ ఇన్కమ్ ఫాల్స్ అనేవాడిని. ఓకే. సో ఇక్కడ టూ రిక్వైర్మెంట్స్ అయితే ఫుల్ఫిల్ అయినాయి. ఒకటి ఏంటంటే గోల్డ్లో నుంచి ప్లాటినంకి వచ్చినప్పుడు ఫీల్డ్ టైప్ చేంజ్ చేస్తే మనకి మెసేజ్ ఒకటి డిస్ప్లే కావాలి. ఏమని మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ డిస్ప్లే కావాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఉందో అది మనకి ప్లాటినంలో చేంజ్ చేస్తేనేమో ట్రూ అంటే కన్ఫామ్గా స్టార్ సింబల్ రావాలి. ఆ యాన్యువల్ ఇన్కమ్ ఫీల్డ్కి కన్ఫామ్గా ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మళ్ళీ ప్లాటినం నుంచి గోల్డ్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ ఫీల్డ్ చేంజ్ చేశారనుకోండి, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనం ఎల్స్ అని ఇచ్చి, ఎల్స్ అంటే ఇదేమో ప్లాటినం ఉన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది, అంటే స్టార్ సింబల్ డిస్ప్లే అవుతుంది. అదే మళ్ళీ ప్లాటినం నుంచి గోల్డ్ ఫీల్డ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఎల్ స్పాట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఆ స్టార్ సింబల్ పోతుంది. అంటే మ్యాండేటరీ అనేది ఏమి ఉండదు అనమాట. ఓకే, అందుకు ఈ స్క్రిప్ట్ అయితే రాసాము. ఇప్పుడు దీన్ని ఒకసారి సబ్మిట్ చేసి మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. ఓకే, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశారు కదా, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఆల్లోకి వెళ్ళండి, టేబుల్స్లోకి వెళ్ళండి. టేబుల్స్లో వెళ్ళి అండ్ సెలెక్ట్ ది డెబిట్ కార్డ్ table and select the debit card compliant table. Okay, now open show list. ఓకే, సో ఇది ఫస్ట్ మనం ఒకటి ఓపెన్ చేద్దాం, ఈ రోను ఓపెన్ చేద్దాం, గోల్డ్ అనే దాన్ని. ఓకే, ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాం కదా, ఇప్పుడైతే యాజ్ యూజువల్గా నార్మల్గానే ఉంది. ఎప్పుడైతే మనం కార్డ్ టైప్ ప్లాటినంలోకి చేంజ్ చేస్తామో, ఫీల్డ్ టైప్ చేంజ్ అయ్యగానే సర్వీస్ను ఆటోమేటిక్గా ఆ ఆన్ చేంజ్ అనే స్క్రిప్ట్ చూడండి, ఆన్ చేంజ్ స్క్రిప్ట్ ఫంక్షన్ మనం రాసున్నాము. ఓకే, క్లయింట్ స్క్రిప్ట్లో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం మాన్యువల్గా ఏం కాల్ చేయం, అది గుర్తుపెట్టుకోండి. నేను ప్లాటినం చేంజ్ అవగానే ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ రాశాను, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ అని రావాలి, ప్లస్ యాన్యువల్ ఇన్కమ్కి ఇక్కడ స్టార్ సింబల్ రావాలి, అంటే మ్యాండేటరీ ఫీల్డ్ అవ్వాలి. నేను మళ్ళీ గోల్డ్లోకి మారిస్తే ఈ యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ కాకుండా నార్మల్గా ఉండాలి, అది మన రిక్వైర్మెంట్. ఓకే, ఇంక మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేయొచ్చు, అప్రూవల్ డేటు మ్యాండేటరీ చేయొచ్చు, ఆర్ దీన్ని హైడ్ చేయొచ్చు, విజిబుల్ అంటే సెట్ విజిబుల్ ఫంక్షన్ మెథడ్ యూజ్ చేసి దాన్ని మనము హైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అవన్నీ చేయొచ్చు. ఒకసారి మనం చూద్దాం, ప్లాటినంలోకి చేంజ్ చేస్తున్నాం. వచ్చిందా ఇక్కడ చూడండి, మేనేజర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్ అని వచ్చింది. ఓకే, సో యాన్యువల్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ రావాలి. ఒకసారి చెక్ చేద్దాం కోడ్ని, ఎక్కడ మిస్టేక్ ఉందనేది. ఇది మేబీ ఈ ఫీల్డ్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చి ఉండము. ANN ఇక్కడ NN ఇచ్చున్నాను, యాన్యువల్ ఇన్కమ్. అది ఒకసారి మనం మళ్ళీ చెక్ చేద్దాం. స్క్రిప్ట్లోకి మళ్ళీ వెళ్ళండి, క్లయింట్ స్క్రిప్ట్స్. దీన్ని యాజ్ యూజువల్గా మనం గోల్డ్లోనే పెడదాము. ఇప్పుడు టేబుల్ క్లయింట్ స్క్రిప్ట్కి వెళ్ళండి. క్లయింట్ స్క్రిప్ట్స్లో ఆల్రెడీ చేస్తున్నాం కదా, డెబిట్ కార్డ్ టైప్ చేయండి, న్యూగా క్రియేట్ చేయడం అవసరం లేదు ప్రతిసారి. ఓకే, ఏమని లాస్ట్ డెబిట్ కార్డ్ అన్నాం కదా, మనం నేము లాస్ట్ డెబిట్ కార్డ్ ఇచ్చున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నేను సింగిల్ N ఇచ్చాను, డబుల్ N అండి, యాన్యువల్ ఇన్కమ్ డబుల్ N ఇవ్వండి. ఓకే, డబుల్ N ఇచ్చారు కదా, ఇప్పుడు అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి మళ్ళీ టేబుల్స్కి వెళ్ళండి. అంతే అండి, ఏం లేదు.
మనం ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది కూడా ఎర్రర్స్ వస్తున్నప్పుడు సబ్జెక్ట్ వస్తుంటుంది. ఓకే. ఇప్పుడు డెబిట్ కార్డ్ అని కంప్లైంట్ సెలెక్ట్ చేసుకోండి. డెబిట్ కార్డ్ కంప్లైంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సెలెక్ట్ ద షో లిస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ రికార్డు మై ఎస్డి కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు గోల్డ్ నుంచి ప్లాటింగ్ రాగానే మీకు ఒక మెసేజ్ డిస్ప్లే కావాలి, మేనేజర్ అప్పుడు రిక్వైర్డ్ రావాలి. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనేది మనకి మ్యాండేటరీ ఫీల్డ్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు చూడండి మేనేజర్ అప్రూవల్ ఇస్ రిక్వైర్డ్ అని వచ్చింది అండ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇది మ్యాండేటరీ అయింది. చూసారా? మళ్ళీ ఎప్పుడైతే నేను ఇంకా మీరు ఎక్స్ట్రాగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు వీటి మీదే. ఓకే. మళ్ళీ నేను ప్లాటినం నుంచి గోల్డ్కి వెళ్తున్నాను. ఏమైంది చూడండి, యాన్యువల్ ఇన్కమ్ మ్యాండేటరీ నుంచి మళ్ళీ రివర్ట్ అయింది. అంటే ఎల్ స్పాట్ అందుకే నేను యూజ్ చేసింది. ఓకే. ఎప్పుడైతే మీరు ప్లాటినం నుంచి గోల్డ్కి వెళ్ళారో ఇది రివర్ట్ అయింది, ఎల్ స్పాట్ అప్పుడు ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే. సో ఇదండి ఆన్ చేంజ్ అనేది. సో ఇదండి క్లయింట్ స్క్రిప్ట్లో ఆన్ చేంజ్ రిక్వైర్మెంట్ రిక్వెస్ట్ టైప్ అనేది ఇలాగా వర్క్ అవుతుంది. సో మీరు ఇంకా దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మోర్ ప్రాక్టీస్. సో మీ అసైన్మెంట్ ఏంటంటే అప్రూవల్ డేట్ని హైడ్ చేయడం కానీ ఆర్ మ్యాండేటరీ చేయడం కానీ స్టేటస్ని హైడ్ చేయడం కానీ మ్యాండేటరీ చేయడం ఇలాంటివి మీరు ఎక్స్ట్రాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ ఏంటంటే ఆన్ సబ్మిట్ అండి. లెట్స్ డిస్కస్ అబౌట్ ది ఆన్ సబ్మిట్ క్లయింట్ స్క్రిప్ట్. సో ఫార్ మనము ఆన్ లోడ్ ఆన్ చేంజ్ ఈ రెండు అయితే ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ని అయితే మనం ప్రాక్టికల్స్తో డిస్కస్ చేసాం. సో ఆన్ లోడ్ ఎప్పుడు వర్క్ అవుద్దంటే ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దంటే ఎప్పుడైతే మీరు ఫామ్ ఓపెన్ చేస్తారో, ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేస్తామో ఇమీడియట్గా ఒక మెసేజ్ మనకు డిస్ప్లే చేయడానికి మనం ఆన్ లోడ్ అనేది యూజ్ చేస్తాం. ఫామ్ లోడ్ అవుతున్న టైంలోనే ఏదైనా యాక్షన్ చేయాలి ఫామ్ మీద అనుకున్నప్పుడు అవండి సింపుల్ చెప్పాలంటే ఫామ్ ఓపెన్ అవుతున్న టైంలో. అదే ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ఏదన్నా ఫీల్డ్స్ని చేంజ్ చేస్తే దానికి ఏదైనా ఫీల్డ్ టైప్ని మనం చేంజ్ చేస్తున్నాము ఒక దాంట్లో నుంచి ఒక దానికి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసిన క్లయింట్ స్క్రిప్ట్ ఏంటంటే ఆన్ చేంజ్. అదే మీరు ఫామ్ని సబ్మిట్ ఆర్ సేవ్ చేస్తున్న టైంలో ఓకే వ్యాలిడేషన్ జరగాలి సంథింగ్. సపోజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా 10 డిజిట్స్ అయితేనే ఈ ఫామ్ని సబ్మిట్ చేయండి ఆర్ సేవ్ చేయండి అనేది వ్యాలిడేషన్ చేయాలనుకోండి. అలాంటి టైంలో మనం ఆన్ సబ్మిట్ అనేది మనం యూజ్ చేస్తాము. ఫామ్ని సేవ్ చేసే టైంలో ఆర్ సబ్మిట్ చేసే టైంలోనే మనం ఏదైనా కొంత యాక్షన్ జరగాలి ఈ టేబుల్ మీద ఆర్ ఈ ఫీల్డ్స్ మీద అనుకున్నప్పుడు మనం ఆన్ సబ్మిట్ అయితే యూజ్ చేస్తాం. మరి దాన్ని ఒకసారి చెక్ చేద్దాం, మనం వ్యాలిడేట్ చేద్దామా ఆన్ సబ్మిట్ యూజ్ చేసి ఈ మొబైల్ నెంబర్ ఏదైతే కాలం ఉందో ఫీల్డ్ను వీటిని చెక్ చేద్దాం. ఓకే. మరి దానికి ఎలాగంటే మీరు ఆల్లోకి వెళ్ళండి, క్లయింట్ స్క్రిప్ట్స్కి వెళ్ళండి, క్లయింట్ స్క్రిప్ట్ మళ్ళీ నేను న్యూగా తీసుకున్నాను. మీకు కావాలంటే సేమ్ దాంట్లోనే చేయొచ్చు, బట్ మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ నేమ్ ఏమిస్తున్నాను, మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ అని ఇస్తున్నాను. ఓకే. టేబుల్ ఏంటి, డెబిట్ కార్డ్ కంప్లైంట్. ఓకే. టైప్ ఏంటి, ఇప్పుడు మనం టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ సబ్మిట్ అనగానే మళ్ళీ దానికి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు. ఆన్ సబ్మిట్ రిక్వెస్ట్ టైప్ ఏంటి, సబ్మిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈజ్ లోడింగ్ అనేది ఏం కనిపించలేదు, ఇక్కడ అది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఫామ్ లోడ్ అవుతున్న టైంలో మీరు ఏం స్క్రిప్ట్ని ప్రివెంట్ చేయని అవసరం లేదు, స్టాప్ చేయని అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఫామ్ మీకు సబ్మిట్ చేసే టైంలో కాబట్టి మీకు ఈజ్ లోడింగ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ మనం స్క్రిప్ట్ ఏం రాస్తామంటే ఓకే, ఇక్కడ ఫంక్షన్ ఆన్ సబ్మిట్ అని ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ పారామీటర్స్ కూడా ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ అవి ఏం అవసరం లేదు. ఇక్కడ మనం ఓన్లీ ఫామ్ సేవ్ చేస్తున్న టైంలో ఆర్ సబ్మిట్ చేస్తున్న టైంలో కొంత వ్యాలిడేషన్ జరగాలి. ఇప్పుడు నేను ఏం వ్యాలిడేషన్ చేయాలనుకున్నా, మొబైల్ నెంబర్ని వ్యాలిడేట్ చేద్దాం అనుకున్నాను. దానికి ఏంటి, gform డాట్ ఓకే. ఫస్ట్ నేను ఆ మొబైల్ నెంబర్ అసలు ఎంత ఉంది, నేను ఎంత ఇచ్చున్నాను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి మనం గెట్ వాల్యూ అని ఒక
ఫంక్షన్ ఆర్ మెథడ్ని యూజ్ చేసి అసలు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. యూ అండర్ స్కోర్ మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తాము అర్థమైందా? గెట్ వాల్యూ అనేది ఏంటంటే రిటర్న్ చేస్తుంది ఎంత వాల్యూ ఉంది అంటే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన టేబుల్, మన ఫామ్లో ఉన్న మొబైల్ నెంబర్ తీసుకొస్తుంది. ఓకే, మన ఫామ్లో ఉన్న మొబైల్ నెంబర్. ఓకే, దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడానికి ఈక్వల్ ఇచ్చి, ఓకే, టెంపరీ స్టోర్ చేయడానికి దానికి వేర్ అని ఉంటుందండి జావా స్క్రిప్ట్లో. వేర్ మొబైల్ నెంబర్ అంటున్నాను, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఆర్ జస్ట్ ఇక్కడ మొబైల్ అనివ్వండి, అంతే ఇవ్వకుండా ఓన్లీ మొబైల్ అనివ్వండి. ఓకే, దీంట్లో స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ దీంట్లో ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇఫ్ అనే కండిషన్ చేస్తాం. ఇఫ్ అని ఎందుకు ఇచ్చేస్తామంటే చెక్ చేయడానికి వెదర్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇఫ్ ఇప్పుడు ఆ మొబైల్ దీంట్లో స్టోర్ అవుతుంది కదా, ఈ మొబైల్ నెంబర్, ఆ నెంబర్ వచ్చే నెంబర్, ఇచ్చిన నెంబరు ఈ మొబైల్లో స్టోర్ అవుతుంది కదా. ఏం స్టోర్ అవుతుంది? దాని క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మొబైల్ నాట్ ఈక్వల్ టు 10 అన్నాను అంటే దీని మీనింగ్ ఏంటంటే చెప్తాను నేను. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న నెంబర్ అంటే క్యారెక్టర్స్ 10కి మ్యాచ్ అవుతున్నాయా లేదా. ఈ రెండు మ్యాచ్ అయితే ట్రూ, మ్యాచ్ కాలేదనుకోండి ఫాల్స్. ఓకే, అర్థమైందా? ఈ మొబైల్లో ఉన్న క్యారెక్టర్స్ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఎంత ఉన్నాయి, సపోజ్ 8 అనుకోండి. ఇప్పుడు నేను ఎంటర్ చేసింది, ఫామ్లో ఎంటర్ చేసింది 8 నెంబర్సే అనుకోండి. ఆ 8 నెంబర్స్ ఈ మొబైల్లో స్టోర్ అవుతుంది, 8 అనేది. ఆ 8 నాట్ ఈక్వల్ టు 10 అన్నాను, 8 నాట్ ఈక్వల్ 10 అన్నాను. అప్పుడు ఏమవుతుంది? ట్రూ అవుతుంది. 8 నాట్ ఈక్వల్ 10 అన్నాను, ట్రూ అవుతుంది. ట్రూ అవ్వగానే ఇక్కడ ఈ దీంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఐ మీన్ రన్ అవ్వాలి. ఏమని మనం ఒక మెసేజ్ని డిస్ప్లే చేయాలి. ఫామ్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి యాడ్ ఇన్ఫో మెసేజ్. మరి మెసేజ్ డిస్ప్లే చేయడానికి అంటే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే కావాలి. యాడ్ ఎర్రర్ మెసేజ్ అని ఇచ్చి దాంట్లో ఏమని రాయాలి? ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని రావాలి. సో నెక్స్ట్ లైన్లో రిటర్న్ ఫాల్స్. సో ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇంకా ఈ ఫామ్ సబ్మిషన్ అనేది స్టాప్ చేయండి, ప్రివెంట్ చేయండి అని దీని మీనింగ్. రిటర్న్ ఫాల్స్ అనేది ఎప్పుడైతే ఈ మ్యాచ్ కలదో, మీరు మొబైల్ నెంబర్ 8 ఇచ్చినారనుకోండి, మనకి ఎన్ని కావాలి? 10 డిజిట్స్ కావాలి. అండ్ ఇమీడియట్గా ఈ ఈ కండిషన్ కానీ ట్రూ అయిందంటే ఈ బ్లాక్లోకి వస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్లోకి వచ్చి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్. అండ్ ఈ రిటర్న్ అనేది ఫాల్స్ అని ఇవ్వగానే ఏముంటుంది? ఆ ఫామ్ సబ్మిషన్ అనేది స్టాప్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదన్నమాట, సబ్మిట్ చేయదన్నమాట ఆ ఫామ్ని. ఓకే, ఇన్ కేస్ ఇది కానీ ట్రూ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, అంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ 10 అనుకోండి, 10 నాట్ ఈక్వల్ 10 అంటే ఫాల్స్ అనమాట. అప్పుడు ఈ బ్లాక్లోకి రాదు, అసలు ఈ బ్లాక్లోకి ఎంటర్ కాదు, వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి కండిషన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమని? రిటర్న్ ట్రూ. రిటర్న్ ట్రూ అంటే ఫామ్ సబ్మిట్ చేయండి అని. ఇది ట్రూ అయితేనేమో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఫామ్ సబ్మిట్ కాదు. ఇది ఫాల్స్ అయిందనుకోండి, ఈ దీంట్లోకి అసలు ఎంటరే కాదు, అండ్ ఇది ఫామ్ సబ్మిట్ చేయని వస్తుంది. ఒకసారి క్లియర్గా అగైన్ అండ్ అగైన్ విని ఇక్కడ కోడ్ అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసుకుందామా? సేవ్ చేసుకొని ఒకసారి చూద్దాం, సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్లోకి వెళ్ళి టేబుల్స్లోకి వెళ్ళండి. టేబుల్స్లోకి వెళ్ళి డెబిట్ కార్డ్ అనేవ్వండి. డెబిట్ కార్డ్ కంప్లైంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు షో లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి.
ఈ లిస్ట్ వ్యూలో ఎలాంటి యాక్షన్ జరగదండి, అది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ అన్నీ చేస్తున్నా, ఆన్ చేంజ్ కానీ, ఆన్ లోడ్ కానీ, ఆన్ సబ్మిట్ కానీ రెస్పాన్స్ ఉండదు. ఇక్కడ ఎలాంటి యాక్షన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. లిస్ట్ వ్యూలో ఉండదు. ఎప్పుడు ఉంటుందంటే ఫామ్ వ్యూలో ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఫామ్ని, అప్పుడు మీకు సర్వీస్ నో అనేది ఆటోమేటిక్గా మీరు స్క్రిప్ట్లో ఏదైతే క్లయింట్ స్క్రిప్ట్ రాసి ఉంటారు, క్లయింట్ స్క్రిప్ట్ నేమ్స్ ఆన్ చేంజ్ కానీ, ఆన్ సబ్మిట్ కానీ, ఆన్ లోడ్ కానీ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను దీన్నే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్గా 10 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఎలాంటి ఎర్రర్ మెసేజ్ కనిపించలేదు. నేను ఒక డిజిట్ తీసేస్తున్నాను, రిమూవ్ చేశాను, తీసేసి అప్డేట్ అన్నాను. అప్డేట్ అనగానే చూడండి, ఇక్కడ మీకు ఎర్రర్ మెసేజ్ రెడ్ కలర్లో వచ్చింది. ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అన్నాను అని వచ్చింది, డిస్ప్లే చేసింది. దట్ ఈస్ ద క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ బై యూజింగ్ వైల్ యూ ఆర్ ట్రయింగ్ టు సబ్మిట్ దిస్ అప్లికేషన్ అనమాట, దిస్ ఫామ్. ఎప్పుడైతే మనం ఇది సేవ్ చేయాలి ఆర్ సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఇన్వాలిడేటెడ్ డిజిట్స్తో మనం అప్పుడే ఆ సబ్మిట్ చేయాల్సిన టైంలోనే మనం ఆన్ సబ్మిట్ యూజ్ చేసి ఈ మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ అయితే చేసాం. మరి దీనికి మనం ఏం చేయాలి? ఓకే, అంటే ఇక్కడ ఎలాగ స్టాప్ చేసింది సబ్మిట్ చేయకుండా? మనకి అక్కడ నేను రిటర్న్ ఫాల్స్ అన్నాను చూడండి, అది మనల్ని స్టాప్ చేసింది సబ్మిట్ చేయకుండా, ప్రివెంట్ చేసింది అనమాట ఈ ఫామ్ సబ్మిట్ చేయకుండా. అండ్ అట్ ది సేమ్ టైము ఆ కండిషన్లో ఉన్న ఈ ప్లీజ్ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ అనే ఎర్రర్ మెసేజ్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయించింది. మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక నెంబర్ ఇచ్చాను అనుకోండి, వెంటనే ఇప్పుడు 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ మ్యాచ్ అయింది కాబట్టి 10 నాట్ ఈక్వల్ 10 అనేది అక్కడ కండిషను చెక్ చేసుకుంటుంది. 10 నాట్ ఈక్వల్ 10 అంటే కండిషన్ ఏమైంది? 10 నాట్ ఈక్వల్ 10 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అసలు ఆ బ్లాక్లోకి పోకుండా, అంటే ఎర్రర్ మెసేజ్ ఎగ్జిక్యూట్ కాకుండా బయటకు వచ్చేసి రిటర్న్ ట్రూ అని ఉంది చూడండి లాస్ట్లో, ఆ రిటర్న్ ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ ట్రూ అంటే ఇంక ఇది కండిషను సాటిస్ఫై అయింది కాబట్టి రిటర్న్ ట్రూ అంటే ఇంక ఫామ్ సబ్మిట్ చేయొచ్చు అని. ఇప్పుడు అప్డేట్ అంటాను చూడండి, ఒకసారి రీఫ్రెష్ అయ్యింది చూడండి. ఎప్పుడైతే నేను 10 డిజిట్స్ నెంబర్ ఇచ్చానో ఇక్కడ ఆ ఎర్రర్ మెసేజ్ రిమూవ్ అయిపోయింది, డిస్ప్లే కావటం లేదు. సో అదనమాట ఆన్ సబ్మిట్ అనేది. ఎప్పుడైతే ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తున్న టైంలో ఏదైనా ఇక్కడ వ్యాలిడేషన్ చేయాలి అనుకుంటే మనం ఆన్ సబ్మిట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, మీకు క్లియర్ అయింది కదా? మీరు ఇంకొక అసైన్మెంటు మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, కంప్లైంట్ నెంబర్ కానీ, అప్రూవల్ డేట్ మీద కానీ, ఎనీ యాన్యువల్ ఇన్కమ్ మీద కానీ ఎనీథింగ్ మీరు వ్యాలిడేట్ చేసి చెక్ చేయండి. ఓకే, ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ క్లయింట్ స్క్రిప్ట్ ఏంటి అండ్ ఫైనల్ది ఆన్ సెల్ ఎడిట్ అండి. సో ఈ ఆన్ సెల్ ఎడిట్ అనేది ఏంటంటే, మనం ఇంతకుముందే చెప్పాం లిస్ట్ వ్యూలో మనం ఏమి ఎడిట్ చేయకూడదు అని. సో మనం ఎప్పుడైతే ఒక లిస్ట్ వ్యూలో ఏదైనా ఫీల్డ్ని చేంజ్ చేసే టైంలో మనం ఈ ఆన్ సెల్ ఎడిట్ అనేది యూజ్ చేస్తామండి, ఈ క్లయింట్ స్క్రిప్ట్ అనేది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ టేబుల్స్లోకి వెళ్ళండి. టేబుల్స్లో వెళ్ళిన తర్వాత డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, డెబిట్ కార్డ్ టేబుల్ సెలెక్ట్ చేసుకోండి, డెబిట్ కార్డ్ కంప్లైంట్ అనండి, అండ్ షో లిస్ట్లోకి వెళ్ళండి. ఇది లిస్ట్ వ్యూ. ఓకే, ఇది లిస్ట్ వ్యూ. ఈ లిస్ట్ వ్యూలోనే మనం ఏదైనా ఎడిట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, మనం ఆన్ సెల్ ఎడిట్ చేసి మనం ఇది చేయొచ్చండి. సపోజ్ ఇప్పుడు రిక్వైర్మెంట్ మీ టీమ్ లీడ్ చెప్పారు, నాకు ఈ లిస్ట్ వ్యూలో అప్రూవ్లోకి వెళ్ళకూడదు, డైరెక్ట్గా లిస్ట్ వ్యూలోనే అప్రూవ్లోకి వెళ్ళకూడదు, స్టేటస్ అనేది అది ప్రోగ్రెస్లోనే ఉండాలి అని రిక్వైర్మెంట్ అనుకోండి. సో ఇన్ కేస్ మీరు ట్రై చేశారనుకోండి అప్రూవల్లోకి వెళ్తుందని, వెంటనే మీకు అలర్ట్ మెసేజ్ రావాలి. ఏమని రావాలంటే, సో స్టేటస్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ టు అప్రూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ వ్యూ అని రావాలి. ఓకే, సో దీనికి స్క్రిప్ట్ ఎలాగా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఒకసారి రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ కదా. జనరల్గా న్యూలోను ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, మీరు డైరెక్ట్గా ఈ లిస్ట్ వ్యూలోనే ఇక్కడ చేంజ్ చేసి ట్రై చేశారనుకో అప్రూవ్డ్కి, అలాగే మీరు డైరెక్ట్గా అప్రూవ్ చేయడానికి లేదు. మీకు ఇక్కడ అలర్ట్ ఇక్కడే మెసేజ్ మీకు డిస్ప్లే కావాలి, ఈ షుడ్ నాట్ బి చేంజ్డ్ ఫ్రమ్ న్యూ టు అప్రూవ్డ్ అని రావాలి. ఓకే, మరి దానికి ఎలాగ రాస్తామంటే,
ఇది మాత్రం ఏంటంటే మీకు ఇక్కడే లిస్ట్ వ్యూలోనే ఎలాంటి చేంజెస్ డైరెక్ట్గా చేంజ్ చేయకుండా అన్నమాట. ఓకే. సో అర్థమైంది అనుకుంటా రిక్వైర్మెంట్. ఇక్కడ మీకు క్లయింట్ స్క్రిప్ట్కి వెళ్ళండి. క్లయింట్ స్క్రిప్ట్ ఇక్కడ న్యూకి వెళ్ళండి. న్యూ ఒకటి క్రియేట్ చేయండి. ఓకే. ఇక్కడ నేమ్ సంథింగ్. సో నేమ్ సంథింగ్ లైక్ లిస్ట్ వ్యూ సెల్ ఎడిట్ అనివ్వండి. టేబుల్ యాజ్ యూజువల్గా డెబిట్ కార్డ్. టైప్ టైప్ మనం సెలెక్ట్ చేయాలి లాస్ట్గా ఆన్ సెల్ ఎడిట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫీల్డ్ నేమ్ ఏమనుకుంటాం, స్టేటస్ కదా, స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే రిక్వెస్ట్ టైప్ ఆన్ సెల్ ఎడిట్ అన్నామో దాని స్క్రిప్ట్ ఫార్మాట్ చూడండి చేంజ్ అయింది. ఇక్కడ ఆన్ సెల్ ఎడిట్ ఫంక్షన్ నేము అండ్ పారామీటర్స్ చూడండి ఏమేమి ఉన్నాయో, సిస్ ఐడి, టేబుల్ నేము, ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ అండ్ కాల్ బ్యాక్. ఈ కాల్ బ్యాక్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకే. ఇక్కడ కండిషన్ రాద్దాం. ఇఫ్ న్యూ వాల్యూ ఏంటి, అప్రూవ్డ్ అయితే, ఇఫ్ న్యూ వాల్యూ ఈక్వల్ టు అప్రూవ్డ్ అని స్టేటస్ కానీ ఇస్తే, ఇఫ్ న్యూ వాల్యూ అప్రూవ్డ్ అని ఇస్తే ఏమని రావాలి, అలర్ట్ ఏమని రావాలి, అలర్ట్ స్టేటస్ కెనాట్ బి changed. Status cannot be changed directly to approved ఫ్రమ్ ది లిస్ట్ అని డిస్ప్లే కావాలి అలర్ట్. ఎప్పుడైతే మీరు న్యూ నుంచి కానీ ఇన్ ప్రోగ్రెస్ నుంచి కానీ అప్రూవ్ అని మీరు డైరెక్ట్గా చేంజ్ చేస్తుంటే. ఓకే. ఇక్కడ మీరు కాల్ బ్యాక్ ఫాల్స్ అనేవాడి. కాల్ బ్యాక్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు అలౌ చేస్తున్నారా ఆర్ రిజెక్ట్ చేస్తున్నారా అనేది. కాల్ బ్యాక్ అంటే ఆ ఎడిట్ని ఎప్పుడైతే ఆన్ సెల్ ఎడిట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందో సర్వీస్ను ఆటోమేటిక్గా దీన్ని రన్ చేస్తుంది. ఎప్పుడైతే న్యూ వాల్యూ అప్రూవ్డ్ అని ఉందో, అంటే అప్రూవ్డ్ అని మీరు డైరెక్ట్గా చేంజ్ చేయాలని ట్రై చేస్తుంటే వెంటనే ఇది డిస్ప్లే కావాలి. వెంటనే ఇది డిస్ప్లే అయ్యి ఆ ఎడిట్ని స్టాప్ చేయాలి. అదే కాల్ బ్యాక్ ట్రూ అన్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు అలౌ చేస్తున్నట్టు, మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు ఎడిట్ చేయడానికి. సో కాల్ బ్యాక్ ఫాల్స్ అనేది ఎప్పుడు ఇది రన్ అవుతుందంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయింది అంటే మీరు న్యూ వాల్యూని చేంజ్ చేశారనుకోండి, అప్రూవ్డ్ అని చేంజ్ చేశారు, అప్రూవ్డ్లోకి వెళ్ళిపోయారు స్టేటస్, అప్పుడు వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అవ్వగానే ఈ బ్లాక్లోకి వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమని స్టేటస్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ అనేది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయ్యి రిజెక్ట్ చేస్తుంది. ఏమని, మీరు మీరు ఎడిట్ చేయడానికి లేదు అని దీని మీనింగ్. అదే మీరు ఎడిట్ చేయొచ్చు అనేదానికి ఏంటంటే కాల్ బ్యాక్ ట్రూ అనమాట. మీకు పర్మిషన్ ఉంటే కాల్ బ్యాక్ ట్రూ, పర్మిషన్ లేకపోతే ఎడిట్కి కాల్ బ్యాక్ ఫాల్స్. అర్థమైంది అనుకుంటా. ఓకే. సో ఇక్కడ వెంటనే రిటర్న్ అనివ్వండి. కాల్ బ్యాక్ రిటర్న్, జస్ట్ రిటర్న్ అనివ్వండి. ఓకే. రిటర్న్ ఇచ్చి క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇన్ కేసు మీకు పర్మిషన్ ఇస్తే కాల్ బ్యాక్ ఏంటి, ట్రూ, కాల్ బ్యాక్ ట్రూ. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి స్క్రిప్ట్. ఇది ఫంక్షన్ నేమ్ అంటే క్లయింట్ స్క్రిప్ట్ నేమ్ ఆన్ సెల్ ఎడిట్ అనేది. ఇది ఎందుకు ఈ క్లయింట్ స్క్రిప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లిస్ట్ వ్యూలో మనం ఏదైనా డైరెక్ట్గా ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి చేంజ్ చేయాలని ట్రై చేయడానికి. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే లిస్ట్ వ్యూలోనే, ఫామ్ వ్యూలో కాదు, లిస్ట్ సందర్భంలో ఈ ఆన్ సెల్ ఎడిట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ట్రిగర్ అవుతుంది. అండ్ దీనికి పారామీటర్స్ ఏంటంటే సిస్ ఐడి అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా జనరేట్ చేస్తుంది. ఇది ఏ టేబుల్ అనేది టేబుల్ నేము ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ ఓల్డ్ వాల్యూ ఏంటి, ఓల్డ్ వాల్యూ సపోజ్ ఎగ్జాంపుల్గా స్టేటస్ అని తీసుకున్నాను. స్టేటస్ అనే ఫీల్డ్లో నేను ఇన్ ప్రోగ్రెస్లో అని ఉందనుకోండి, ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే ఓల్డ్ వాల్యూ. న్యూ వాల్యూ ఏంటంటే అప్రూవ్లో చేయాలనుకుంటున్నాను డైరెక్ట్గా లిస్ట్ వ్యూలోని, అది న్యూ వాల్యూ. ఇది కాల్ బ్యాక్ అనేది ఏంటంటే ఇది ట్రూ అవ్వాలా అంటే పర్మిషన్ ఇవ్వాలా ఎడిట్కి లేదా అనేది ఈ పారామీటర్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే
కండిషన్ రాసాము. ఇఫ్ న్యూ వాల్యూ అప్రూవ్డ్ అని వచ్చింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి, వెంటనే అక్కడ డిస్ప్లే కావాలి అలర్ట్ మెసేజ్, స్టేటస్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ అప్రూవ్డ్ టు అప్రూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్. లిస్ట్ వ్యూలో అప్రూవ్డ్ అని డైరెక్ట్గా మనం చేంజ్ చేయడానికి లేదు స్టేటస్ని అనేది. సో అప్పుడు ఏమవ్వాలి, ఆ ఫామ్ సబ్మిట్ చేయడానికి అప్పుడు ఏం చేయాలి, ఆ చేంజింగ్కి ఆ లిస్ట్ వ్యూలో చేంజ్ ఆర్ ఎడిట్కి పర్మిషన్ లేదన్నట్టు రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఈ కాల్ బ్యాక్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ అంతా ఎగ్జిక్యూట్ కాదు. అదే దీనికి ఓన్లీ అదే ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అంటే దీంట్లోకి అసలు రాలేదనుకోండి, ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కాల్ బ్యాక్ ట్రూ అనేది మీనింగ్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్ మీనింగ్ మనకి లిస్ట్ వ్యూలో ఎడిట్ చేయడానికి పర్మిషన్ అన్నమాట, అలౌ చేస్తుంది అనమాట. ఇదేంటంటే అలౌ చేయకుండా ఉండడానికి. సో సింపుల్ చెప్పాలంటే సర్వీస్ నౌ అనేది ఈ లిస్ట్ వ్యూలో ఎడిట్ చేయొచ్చా లేదనేది ఈ కాల్ బ్యాక్ ఫాల్స్ అండ్ ట్రూ అండి. సో సర్వీస్ నౌ అనేది ఈ లిస్ట్ ఎడిట్ని అలౌ చేయదు అంటేనేమో ఫాల్స్, అలౌ చేస్తుందంటేమో ట్రూ అండి, సింపుల్ చెప్పాలండి. ఓకే, మరి దీన్ని ఒకసారి మనం రన్ చేసి చూద్దామా, సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి టేబుల్లోకి వెళ్ళండి. డెబిట్ కార్డ్, చూజ్ డెబిట్ కార్డ్ టేబుల్ నేమ్, డెబిట్ కార్డ్ కంప్లైంట్. ఓకే, ఇప్పుడు మనము షో లిస్ట్లో వెళ్దాం. ఓకే, ఈ లిస్ట్ వ్యూలోనే ఇప్పుడు మనం ఈ స్టేటస్ ఫీల్డ్ని ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. దానికి ఏం చేయాలి, మీరు ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఎప్పుడైతే నేను దీని మీద డబుల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయగానే ఇలా మీకు కనిపిస్తుంది కదా డ్రాప్ డౌన్. సో ఇక్కడ ఏవైతే చాయిస్ లిస్ట్ కదా మీరు యూజ్ చేసింది, సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ డైరెక్ట్గా అప్రూవ్డ్ అంటున్నాను, ఇన్ ప్రోగ్రెస్ నుంచి అప్రూవ్డ్ అంటే ట్రై చేస్తాను. వెంటనే మీరు ఏదైతే స్క్రిప్ట్ రాశారో ఆన్ సెల్ ఎడిట్ అనే ఫంక్షన్లో ఆ బ్లాక్లో స్క్రిప్ట్ రాశారో, ఇఫ్ న్యూ వాల్యూ ఈజ్ కోల్డ్ అప్రూవ్డ్ అనేది ఎప్పుడైతే అప్రూవ్డ్ అంటారో ఆ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కండిషన్ న్యూ వాల్యూ, ఓల్డ్ వాల్యూ ఏంటి, ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్లో అని ఉంది. న్యూ వాల్యూ నేను అప్రూవ్డ్ అనగానే, అప్రూవ్డ్ అని ఇది ఎప్పుడైతే ఇది సేవ్ అనబోతానో, సేవ్ అని మీకు క్లిక్ చేయబోతానో, వెంటనే ఆ అలర్ట్ మెసేజ్ డిస్ప్లే కావాలి. చూడండి, స్టేటస్ కెనాట్ బి చేంజ్ డైరెక్ట్లీ టు అప్లోడ్ ఫ్రమ్ ద లిస్ట్. ఓకే, ఇది వర్కౌట్ అయిందా లేదా, వెంటనే కాల్ బ్యాక్ అవుతుంది. ఏమని, మీరు దీన్ని సేవ్ చేయడానికి లేదు, మీకు పర్మిషన్ లేదు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎడిట్ హియర్ అని ఆ కాల్ బ్యాక్ ఫాల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ అప్రూవ్డ్ కాకుండా అండర్ రివ్యూ అని ఇచ్చి ఓకే కొట్టారనుకోండి, ఓకే, అప్పుడు మీకు కాల్ బ్యాక్ ట్రూ అని ఉంచండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్, యూ సో మీకు ఇక్కడ ఎడిట్ చేయడానికి, అంటే వేరే స్టేటస్ ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఉంది, అలౌ చేస్తుంది. లిస్ట్ ఎడిట్ అనేది సర్వీస్ నౌ అనేది అలౌ చేస్తుంది. బట్ మీరు ఏదైతే కండిషన్ రాశారో, ఏదైతే మీ రిక్వైర్మెంట్ ఏంటి, అప్రూవ్డ్ అనేది లేదు, అప్రూవ్డ్ మాత్రం మీకు కాల్ బ్యాక్ అనేది ఫాల్స్ అని ఇచ్చారు, అంటే ఇక్కడ మీకు పర్మిషన్ లేదు, అందుకని ఇక్కడ అలర్ట్ అని వచ్చింది. అదే మీరు అండర్ రివ్యూ వేరేది ఇంకోటి ఏదైనా సరే మీరు ఎడిట్ చేయడానికి అలా ఉంది, దానికి మనం కాల్ బ్యాక్ ట్రూ అని ఇచ్చాం. సో అలాగే మనకి ఆన్ సెల్ ఎడిట్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఈ లిస్ట్ వ్యూలోని ఏదైనా మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చేంజ్ చేయొచ్చా లేదా అనే దాని మీదే ఈ ఆన్ సెల్ ఎడిట్ అండి. ఈ సెల్స్ని, వీటిని ఆన్ సెల్ ఎడిట్ అని ఎందుకు వచ్చిందంటే క్లయింట్ స్క్రిప్ట్ నేమ్, వీటిని సెల్స్ అంటాం, ఒక్కోటాన్ని ఒక్కో సెల్ అంటాం. ఓకే, ఈ సెల్స్ని మనము ఎడిట్ చేయొచ్చా లేదా, అలౌ చేయొచ్చా లేదా అనే దాని కాన్సెప్ట్ మీదే ఈ ఆన్ సెల్ ఎడిట్ క్లయింట్ స్క్రిప్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఓకే, మీకైతే అండర్స్టాండ్ అనుకుంటాను. ఆన్ చేంజ్ అనేది లిస్ట్ వ్యూలో ఎక్కడ ఎడిట్ చేయము, ఆన్ చేంజ్ ఎక్కడ ఎడిట్ చేస్తాము, ఫామ్లో చేస్తాం. ఇక్కడ ఫామ్ ఓపెన్ చేసి అక్కడ చేస్తాం, ఇక్కడ వ్యాలిడేషన్ చేస్తాం. అదే ఆన్ సెల్ ఎడిట్ అనేది ఇక్కడే డబల్ క్లిక్ చేయటం, మరి దానికి ఏంటి చేంజ్ చేయొచ్చా లేదా, పర్మిషన్ ఉందా లేదా, అలా ఉందా లేదా అనేది మనం రాసే కండిషన్, ఆ స్క్రిప్ట్లో రాసే కండిషన్ బట్టి, ఫంక్షనల్ రాసే కండిషన్ బట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీకైతే క్లియర్గా అండర్స్టాండ్ అనుకుంటాను. ఓకే, సో ఆన్ లోడ్, ఆన్ సబ్మిట్, సో ఆన్ లోడ్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్, ఆన్ సెల్ ఎడిట్, ఈ క్లయింట్ స్క్రిప్ట్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేయండి.
సో అప్పుడే మీకు ఈ క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో ఒకసారి కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తే అండర్స్టాండ్ కాకపోతే 2 ఆర్ 3 టైమ్స్ ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ అండర్స్టాండ్ చేసుకుంటూ ట్రై చేయండి. డెఫినెట్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, 2 ఆర్ 3 టైమ్స్ వాచ్ చేస్తే మీకు కన్ఫామ్గా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ ప్రాక్టీస్ కూడా చేయండి ప్యారలల్గా, అప్పుడే మీకు ఇది వాల్యుబుల్ అనమాట, వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో సో స్టే ట్యూన్ విత్ లక్కీ టెక్ జోన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో నేను వెరీ సూన్ ఇంకొక వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.